తీసేయచ్చు. అది ఎంత 10 రూపాయలు ఎంత ఉంటుంది, 10, 15, 20 రూపాయల లోపు ఇక్కడ అమ్ముతారు. ఎక్కడ పడితే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. అయ్యే మా గోడకు అంటిస్తాం కదా, ఏమన్నా రింగ్ లాగా ఉండి ఆ రింగ్కి క్యాలెండర్లో తాళాలు తగిలించుకుంటాం కదా, అదైనా సరిపోద్ది అనమాట. అది ఇంకా అఫీషియల్గా ఉంటుంది. ఏంటి నెట్ అంటే మీకు తెలిసిందేగా, రేగాయలు బోగాయలు అవి అమ్ముతూ ఉంటారు, నేరేడుగాయలు జ్యూస్ స్టాల్లో కడతారు కదా నెట్, అదైనా 10 రూపాయలు. అది ఇదైతే కొద్ది క్లాస్గా ఉంటుంది అంతే. అంటే డబ్బా తీసి డబ్బా మారితే అది పనికిరాదు, ఇక గమ్ము పోయిద్ది కదా, డబ్బాకి ఒకటి తగిలించుకోవడం వెనకాల స్టిక్కర్. ఏముందండి 10-15 రూపాయలు ఏముంది, వాళ్ళైతే 50 అయినా వాడచ్చనే మొన్న గారు. అంటే అది క్లాస్గా ఉంటుందండి. ఇక్కడ పెడతాం కదా చక్కగా, దానికి రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ మనం తగిలిచ్చేసేస్తాం అనమాట. అలా అది చక్కగా మనం ఈ వెయిట్ ఇప్పుడు మనకి ఎంత డబ్బులు 100 గ్రాములు చిల్లర 120 ఎంత ఉంటుంది క్యాన్ బరువు? 107 ఉందా? 450, 550, 100, 117 ఉందా? అదే 115 to 120 ఉంటుంది వెయిట్, క్యాన్ వెయిట్. అది మనం క్యాన్ వెయిట్ కూడా కలుపుకుంటాం కదా మనం. మనకి ఇదిగోండి, ఇది 134 వాల్ క్యాన్ వాల్వ్ అండి. ఈ క్యాన్లు ఉంటాయి కదా, ఇది 134 ఈ క్యాన్ వాల్వ్ అనమాట. ఇది 134 వాల్వ్, ఇది అర్థమైందండి మనకి. ఇదిగోండి, ఇది 600 క్యాన్ వాల్వ్, 600 క్యాన్ వాల్వ్. ఇదిగోండి, ఇది హైడ్రోకార్బన్ వాల్వ్ అనమాట. ఇది హైడ్రోకార్బన్ వాల్వ్ అంటే ఇది కూడా 600 క్యాన్ వాల్వే. ఇది హైడ్రోకార్బన్ వాల్వ్, అది నార్మల్ వాల్వ్ అంటే మామూలు, అది 600 వాల్వ్. దానికి ఈ 2 వాల్వ్. ఇదేమో 134 వాల్వ్. దీంట్లో ఇంకా రకాలు ఉంటాయి, ఒక క్లామ్ టైప్ కూడా వస్తుంది. ఇక ఇలాంటి క్లాంప్ వచ్చే వాల్వ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మనకి 134లో వస్తుంది. ఎక్కడ పీక్ పడేసినట్టున్నారు. ఇలా క్లాంప్ వచ్చి ఇలా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా దీనికి ఇది ఉంటుంది. అంటే ఈ రింగ్ బదులు అండి, అంతే, ఏం లేదు. ఈ రింగ్ ఉంది కదండి, ఈ రింగ్ బదులు అది ఇచ్చాడు అనమాట, అంతే. అది సైజు వేరు, అది అలా. తెలిసింది కదండి, అవి 134 క్యాన్ వాల్వ్. మనం ఏంటంటే 134 వాల్వ్ ఇమ్మంటే అది ఇచ్చేస్తాడండి, 134 వాల్వ్. తర్వాత 600 వాల్వ్ అంటే ఇది ఇచ్చేస్తాడు. హైడ్రోకార్బన్ వాల్వ్ కావాలంటే ప్రత్యేకంగా ఇది హైడ్రోకార్బన్ వాల్వ్. ఇదేంటంటే సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి. అంటే ఇదివరకు పాతవి, ఈ ఓల్డ్ టైప్ అనమాట. హైడ్రోకార్బన్ వాల్వ్ ఏంటంటే సేఫ్టీ అనమాట. ఫైర్ అనేది బయటికి ఎప్పుడైనా వచ్చినా కానీ ఫైర్ అవనవదు అనమాట. ఈ లోపల లాక్ చేసేస్తుంది. హీట్ కనుక వస్తే లోపల లాక్ అయిపోద్ది, గ్యాస్ క్యాన్లోకి అలానే అవుతుంది ఫైర్. ఇది మనం తర్వాత ఏంటంటే ఈ వాల్వ్లు వచ్చాయి. ఇది నార్మల్ వాల్వేనండి, ఇది హైడ్రోకార్బన్ వాల్వ్ కాదు, మామూలుగా 600 వాల్వ్. అది తక్కువ రేటు అనమాట. మనకి వాళ్ళు 130-150 రూపీస్ ఉంటాయి.
అర్థమైందండి. అది ఎక్కువ రేటు, దీని మీద 50-70 రూపాయలు ఎత్తాడు కదండి, బరువు కదా, అందుకే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పైప్ కట్టర్లు అండి. మన పైపు ఉంది కదా, మనం కట్ చేసుకునేవి పైప్ కట్టర్లు అనమాట. మనకి ఈ టైపు 2 రకాలు ఉంటాయి అనమాట. రెండు కూడా సేమ్ అనమాట. ఈ రెండు కూడా పైప్ కట్టర్లే. అది మనం పైప్ కట్ చేసేటప్పుడు పైప్ సైజుని బట్టి మనం ఇది పెంచుకుని కొంచెం టైట్ చేసి తిప్పి వేసుకోవాలి. అదంతా నేను చెప్తానండి ఇప్పుడు మీకు, అవన్నీ ఎలా ఏంటనేది చెప్తా. అది తెలిసిందిగా. 600 క్యాన్ ఎంత ఉంది? ఈ క్యాన్ వెయిట్ కూడా ఇది అంతే, 150 గ్రామ్స్ ఎంత ఉంటుందా, తక్కువే ఉందా? అదే అది 200 గ్రాములు అండి. అది 200 గ్రాములు అంటే 88 ఉంది ఏంటి. మనకి ఈ వాల్ వెయిట్ 70 గ్రాములు, 70 to 80 గ్రాములు ఉంటాయండి ఈ వాల్ వెయిట్. మనం ఇది కూడా లెక్కేసుకోవాలన్నమాట. ఇది 45 ఉంది కదా హైడ్రోకార్బన్ వాల్, ఇది ఇదేంటి తీసి, ఇది 90 గ్రాములు. అది మనకి ఇలా ఈ వాల్ చూడండి 70 గ్రాములు ఉండేవి, తగ్గిపోయినాయి బాగా బరువు. అలా క్యానుతో పాటు క్యాన్ వెయిట్ వాల్ వెయిట్ కూడా మీరు కలుపుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇక దాంట్లో గ్యాస్ ఎంత ఉందో మీకు తెలిసిపోద్ది కదా. అప్పుడు దాన్ని బట్టి క్యాన్ వెయిట్ 120 గ్రామ్స్, అదే 150 170 ఉంది కదా, అదే దీని ప్లస్ ఈ వాల్ వెయిట్, ఈ రెండు చూసుకుని పెట్టుకుంటే మీకు ఇక ఇప్పుడు వచ్చే వాళ్ళన్నీ బరువు తగ్గిపోయినాయి. కాబట్టి మా ఇదివరకు 70 గ్రాములు ఉండేది, ఇప్పుడు 90 కాదు, ఇప్పుడు వచ్చే పిచ్చి వాళ్ళు ఇవి కదా, అది ఎక్కువ ఉందిలే, పాత వాళ్ళు. అదే ఇది 600 వాళ్ళు 44 ఉంది, ఇది ఎక్కువ ఉంటది కదా దాని మీద. అదే ఇది 70 ఉండేది, అది 55 అలా ఉండేది. అదే 14 గ్రాములు తగ్గించేసాడు బరువు. అంటే తగ్గిపోతా ఉంటది, అది కామనేగా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, అది కొద్దిగా మందం తగ్గించేస్తా ఉంటాడు. అది ఇది మనం ఫస్ట్ ఈ క్యాన్ ఎక్కించుకునేటప్పుడు ఏం చేయాలంటే, మనం ఇక్కడ ఈ పిన్ ఉంది కదండి, దీన్ని మనం వెనక్కి తిప్పుకుంటాం ఫుల్, అంటే బ్యాకే ఉంది కదా, మనం ఇదిగోండి ముందుకు తిప్పితే ముందుకు వచ్చేది పిన్ను. ఈ ముందుకు తిప్పేప్పుడు మనం క్యాన్ వాల్వ్ అస్సలు ఎక్కించుకోకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా విపరీతమైన టైట్లు అలా తిప్పుకుంటే ఈ పై నాబులు పోతాయి. ఫుల్ టైట్లు తిప్పితే ప్లాస్టిక్ నాబు కొట్టేస్తుందండి. మనకు అసలు చాలా స్మూత్ గా ఆపరేట్ చేసుకోవాలి, మనం ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు ఏంటి. మనం ఎప్పుడైనా ఇది ఫుల్గా వెనక్కి తిప్పేసుకునే వాల్ వేసుకోవాలి. అది అంతే. వెనకంటే బాగా టైట్లు ఎప్పుడు ఏది కూడా ఫుల్ టైట్లు వేయటానికి ప్రయత్నం చేయకండి, అంత అవసరమే లేదు. ఇప్పుడు ఇలా ఉంది అంతే చాలు, ఓవర్ టైట్లు వేసేయడం అలాంటివి చేయకూడదు. ఇప్పుడేంటి, ఇప్పుడు బిగించినా కూడా ఏమీ అవ్వదనమాట, చక్కగా కూర్చుని పోద్ది అనమాట. అది మనం కూడా ఏంటంటే ఓవర్ టైట్లు వేయటాలు, క్యాన్కి మన కెపాసిటీ అంతా చూపించామనుకోండి, అల్యూమినియం కదా, ఇలా ఇరిగి మొత్తం గ్యాస్ అంతా బస్సమని పొంగి కారిపోవడం, లీక్ అయిపోవడాలు. 600 క్యాన్ అయితే ఒక్కోసారి అక్కడ ఏదైనా పక్కన మండుతుంది అనుకోండి, మనం కూడా అంటుకుపోతాం. అందుకనే కాస్త మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కొద్ది రోజులు నేను చెప్పినట్టు చేయండి. అది చేయకుండా మీరు చేయరనుకోండి, రాజుగారు అస్సలు చేయరు, ఆ విషయం నాకు తెలుసు. అట్టాగే చెప్తారు, ఆ పని పాట లేని ముసలోడు అనుకుంటాడులే, కానీ అలా కాకుండా చేయండి, మీకు మంచిదండి. ఇక వర్క్ వచ్చాక డబ్బు అదే వస్తుందండి. కుక్కను తన్నితే డబ్బు కారద్దు అంతే, ఇంకా రాకేం చేద్ది. పని వచ్చాక డబ్బు రాదా? పని మన వెనకాల మనం కొద్దిగా సస్టైన్ అయ్యేదాకా అండి, పని తర్వాత మన ఎత్తుకుంటా వచ్చిద్దండి పని. ఇప్పుడు నాకు టాపీ ఓడి కావాలి, నేనేం చేస్తా, ఎత్తుకుంటా బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళను, ఫోన్ ఎవడో నా దగ్గర లేకపోతే నేను వెళ్తాను, ఆడొస్తాను నా దగ్గరికి, నేనే వెళ్తా. పని నాకు కావాలి కదా, అవసరం నాది. వాటర్ కారిపోతుంది, లీక్ అయిపోయింది, ట్యాప్ గబుక్కుని ఇరిగిపోయింది, ఏం చేస్తా? ప్లంబర్ ఫోన్ ఎత్తడు, చచ్చినట్టు వెళ్ళనా, ట్యాంక్ ఎత్తే ఖాళీ అయిపోతుంది రా వెళ్ళనా, గీజర్ షాక్ కొట్టి మా ఆవిడ డమ్మని పడిపోయింది వెళ్ళనా, లైట్ పోయింది వెళ్ళనా, మెయిన్ దగ్గర ఫీజు కొట్టేసింది వెళ్ళనా. ఇలా నా జీవితం అంతా మీ చుట్టూ పరిగెట్టాల్సిందే కదా కస్టమర్ అనేవాడు. అందుకే అన్నా, మీరు నేర్చుకుని రెడీయా? ఎందుకు రాదు వర్క్?
వస్తుంది వర్క్. కాకపోతే దానికి కొన్ని ప్రణాళికలు, మనం ట్రిక్స్, ఆ కస్టమర్లని ఆకర్షించే విధానాలు ఇవన్నీ ఉంటాయి. అది అలా అర్థమైంది కదండి. ఈ గ్యాస్ 134లో ఎంత గ్యాస్ ఉంటుంది క్యాన్లో? 600లో వెరీ గుడ్. చూడండి ఒకసారి క్యాన్లు. ఏంటిది అది? ఏం చెప్పారు? అంతే చెప్పారు. వీళ్ళందరూ చెవిటోళ్ళ, వీళ్ళు ఎవ్వరికి సూపర్ గా మారుస్తారు. మనమే ఆయన ట్రాక్ లోకి వచ్చేయాలి. ఏంటి అంతేనండి, నేనే ఉన్నా. నేను రైటే, మీరు రైట్ అంటున్నా. నేను అంతే, మీరు చెప్పిందే రైట్. సరిపోయింది. అది ఇంకేంటి? ఇక ఇలా ముక్కలు మనం క్యాపిలరీతో కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదా, ఇవి ఎప్పుడు జాగ్రత్త కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త చూసుకుని ఎందులో వేసుకోవాలి. ఇది కాళ్ళలో గుచ్చుకుపోతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ పారేసుకోకూడదు వీటిని. అది కాళ్ళలో గుచ్చుకుంటాయి. అది ఇవ్వండి మొత్తం. ఇక మీకైతే ఇక ఇక ఈ రిఫ్రిజరేషన్ ఇక ఇప్పుడు నుంచి ఇక బ్రేజింగ్ నేర్పుతాను. బ్రేజింగ్ ఎలా చేయాలి, దాంట్లో మెళకువలు ఏంటి అనేది చెప్తా, వరుస పెట్టి నేర్పుతా. మీరు బ్రేజింగ్ చేయడానికి ఫస్ట్ పైపు మొక్కలు తీసుకోవాలి. ఏంటి? పిన్వాలు అంటే మనం సెక్షన్ నుంచి రివర్స్ వేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మీరు పొద్దున్న చెప్పారు కదా, అంటే ఫస్ట్ పిన్వాల్ తీసుకుంటాం. పిన్వాల్ నుంచి పిన్వాల్ మనం దేనికి వేస్తాము? సెక్షన్, అంతే కదా. అలా దాని నుంచి మనం రివర్స్ మనం ఒక చైన్ అనేది తయారు చేయాలన్నమాట. అది ఆ చైన్ ఇదిగోండి, మన పాత వాళ్ళు ఇలా చేసినట్టుగా మీరు ఈ రకంగా తయారు చేయాలి మొత్తం. అది వచ్చే వరకు తయారు చేయాలి. ఏంటి ప్రస్తుతానికి మీకు నేను ముందు కాపర్ టు కాపర్ బ్రేజింగ్ ఎలా చేయాలో చెప్తా, ఓకేనండి. తర్వాత మనకేంటంటే ఇవన్నీ అయిపోయాక మనం